సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు సమాయత్తమయ్యారు. నోడల్ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి ఎన్నికల నియమావళి అమలు ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల ఉమ్మడి సమావేశం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ మాణిక్ రాజ్, సిపి అంజనీ కుమార్, పోలీస్ అధికారులు, నోడల్ అధికారులు హాజరై సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, బందోబస్తుపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయనున్నట్లు దానకిషోర్, అంజనీ కుమార్ స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇమీడియట్గా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి 24, 48, 72 అవర్స్లో చేయాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ ఆఫీసులు పెరిగినటువంటి వేరియస్ పోస్టర్స్, అలాగే గోడ మీద రాతలు, లోపల ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా తీసివేయడం, క్షుణ్ణంగా వాటిని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్కడెక్కడైతే ప్రభుత్వపు నిధులతో పెట్టినటువంటి ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు కూడా తొలగిస్తున్నాము. రేపు ఈవినింగ్ లోపల పబ్లిక్ ప్రాపర్టీస్ పైన ఉన్నటువంటి అన్ని రాతలు కూడా తీసేయాలి. వాటి కూడా ఈరోజు మొదలుపెట్టాము. వీటిని ఎన్ఫోర్స్ చేసేదానికి కూడాను ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో వ్యూయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇనిషియల్గా డీజీపీ ఆఫీస్ తరఫు నుంచి హైదరాబాద్ సిటీకి 6 కంపెనీ ఆఫ్ CAPF ఆల్రెడీ ఈ డీటెయిల్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వీ విల్ గెట్ మోర్ ఫోర్సెస్. ఫైనల్ టోటల్ 60 CAPF కి రిక్వెస్ట్ మన డీజీపీ గారు ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ కి పోయింది. దట్ హ్యాస్ బీన్ అష్యూర్డ్. ఇఫ్ వి గెట్ మోర్ ఫోర్సెస్ వి విల్ బి డిప్లాయింగ్ దట్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్. శాసనసభ ఎన్నికల తర్వాత వరంగల్ పట్టణ జిల్లాల్లో కొత్తగా 33,000 మంది ఓటర్లు నమోదైనట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. జనగామ జిల్లా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 857 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ నారాయణరెడ్డి ఎన్నికల నియమావళిపై దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియకి సంబంధించి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అన్ని కూడా ఈ రోజు నుంచి తొందరగా ఏర్పాటవుతుంది. ఈ టీమ్స్లో ఉన్న 24/7 అంటే 3 షిఫ్ట్స్ పెట్టడం జరిగినాయి. ప్రతి ఒక్క షిఫ్ట్కి 8 గంట అంటే వాళ్ళు రాత్రి పని చేస్తారు, మార్నింగ్ కూడా పని చేస్తారు. సెపరేట్ టీమ్స్లో పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ విషయం అంటే సివిజిల్ యాప్ ద్వారా మనకు ప్రజలు రేస్ చేసిన అన్ని కంప్లైంట్స్ ఈ టీమ్స్ కూడా పంపిస్తాం. టీమ్స్ అక్కడ 100 నిమిషంలో పోయి చూసి దీని మీద రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే నా లెవెల్లో దీని మీద యాక్షన్ పెట్టుకోవచ్చా, కేసు పెట్టుకోవచ్చా, లేకుంటే ఇది కంప్లైంట్ జెన్యునా, లేకుంటే ఇది కంప్లైంట్ కరెక్ట్ కాదు, ఇట్లా నిర్ణయం మనం తీసుకుంటున్నాం. స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా ఇది తప్పనిసరి ఓటు వేయాలి. ఎటువంటి కంప్లైంట్స్ వస్తే తప్పనిసరిగా IPC ద్వారా RPI యాక్ట్లో మనకు కఠినమైన చర్యలు, FIRs మనం బుక్ చేయడం జరుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పార్టీలు, ప్రజలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 15,53,301 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. 7 నియోజకవర్గాల్లో 2,785 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయిషా, పోలీసు అధికారులు, నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీధర్ అధికారులతో చర్చించారు. జిల్లాలో 1936 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ హనుమంతరావు, SP చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 28న ఉపసంహరించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ 6,06,904 పురుషులు, 5,92,077 మహిళలు, 32 అదర్స్తో కలుపుకొని 11,99,013 మంది ఓటర్లు జిల్లాలో ఇప్పటికే నమోదై ఉన్నారు. 2 జిల్లాలు ప్లస్ 3 మండలాలు నిజామాబాద్ జిల్లా, ఇవి కలిపి మనకి జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉన్నది. దీనికి పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, తర్వాత MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మండలానికి ఒక మోడల్ కోడ్ ఆఫ్, ఇవన్నీ కాకుండా ప్రతి మండలానికి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి వెంటనే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా ఏమైనా కంప్లైంట్ వచ్చినా కానీ వెళ్ళే విధంగా చేయడం జరుగుతుంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి.